చంద్రబాబు నాయుడు గారు 2 days బ్యాక్ మీరు మాట్లాడింది ఇప్పుడే విన్నాను. అసలు మీరు ఏం మాట్లాడారో ఒక్కసారి మీరే వినండి. మతం పేరుతో రెచ్చగొడతారు. ఒక పాస్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి తాగుతూ వచ్చి కడాన యాక్సిడెంట్ చనిపోతే ప్రభుత్వం చంపేసిందని పెడతారు, పోలీసులు చంపేశారని పెడతారు. నేను సమాచారం ఇమ్మంటాను, సాక్ష్యాలు ఇమ్మంటాం, సమాధానం చెప్పరు. ఎనకుండే రాజకీయాలు చేస్తారు. ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తామని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ మీకు విన్నారు కదా, 15 రోజుల క్రిందట అన్నారు అన్ని మతాలు నాకు సమానమే, అందరు దళితులు నాకు సమానమే. మరి 94లో మాదికల్ని మాలల్ని విడగొట్టింది మీరే కదా. అది పక్కన పెట్టండి, రాజకీయాల గురించి మీతో నేను మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే నాలుక అంటే కోస్తాము అంటున్నారు. అంటే మీరు 75 సంవత్సరాల వయసులో సదాం హుస్సేన్ కంటే కదాఫీ కంటే ఒక డిక్టేటర్గా మారిపోయారా? నా మిత్రులు అనేక సార్లు మీ నెత్తి మీద చేయేసి మీరు మార్పు చెందాలని ప్రార్థించా. అలాంటి మీరు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంత దిగజారి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఇప్పుడే ప్రార్థన చేసి కిందకి దిగా. ఎవరు నోరిప్పి మాట్లాడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. దమ్ముంటే తీసుకోండి, వస్తే డిబేట్కి రండి. ప్రవీణ్ పగడాల తాగుకుంటూ వెళ్ళాడా? ఏంటండి ఈ మాటలు? గవర్నమెంట్ చంపేసింది అన్నానా? పోలీసులు చంపేశారా అన్నానా? ఒక్క మాట వినిపించండి. నేను మీకులాగా మతిమరిచి మాట్లాడట్లేదు. నా మాటల్లో ప్రతిదీ ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మీ పాపం ఆకాశాన్ని అంటుకుంది. ఇది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా చెప్పట్లేదు, మీ గురువుగా, ప్రపంచ శాంతి దూతగా, వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఎవాంజలిస్ట్గా, మీ వెల్ విషర్గా చెప్తున్నాను. వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకోండి. ప్రవీణ్ పగడాల ముఖం మీరు చూసారా? ముక్కుని చూపించారా? పెదాలను చూపించారా? కళ్ళు చూపించారా? ముఖాన్ని చూపించారా? అడుగడుక్కు తాక్కొని వెళ్ళాడా? ఇలాంటి మాటలు ఒక సీజన్డ్ రెస్పెక్టబుల్ 4 టైం ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడవచ్చా? మీ పవన్ కళ్యాణ్ వాగాడు అంటే ఆయన పిచ్చోళ్ళ రోజుకో మాట వాడతారు. దెర్ ఇస్ మీనింగ్. మీరు మాట్లాడటం ఏంటండి? ఊహకు అతీతం. మార్పు చెందండి. బైబిల్లో మాట ఉంది, మీరు మార్పు చెందితే ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు. లేదా అతి త్వరలో మీరు దేవుని తీర్పుకు చాలా దగ్గర అవుతున్నారు. నేను ఎవరెవరికి ఇలాంటి వార్నింగ్లు ఇచ్చానో వారందరూ మార్పు చెందిన వాళ్ళు బ్రతుకున్నారు. మార్పు చెందిన వారు దేవుని ఉగ్రతకు పాలయ్యారు. నాతాను ప్రవక్త బైబిల్లో దావీదుని హెచ్చరించినప్పుడు నాతాను మాటలు విని దావీదు మార్పు చెందాడు గనక దేవుడు ఆయన క్షమించాడు. సాలమన్ లాంటి ఒక గొప్ప మహారాజుని ఆయన ద్వారా ఈ ప్రపంచానికి పంపించాడు. మీరు బాగుపడాలని కోరుకుంటున్నాను. లేదా మీ గోతిని మీరే తవ్వుకుంటే నాశనం అయ్యేది మీరే.